నీకుండే ఎదవ తెలివితేటలు నీకుంటే నీ నుంచి కాపాడుకోవడానికి మాకుండే తెలివితేటలు మాకు ఉంటాయి. అయినా ఎత్తెత్తి ఎంగిలాకలో కాలెట్టారని పోయి పోయి నువ్వు నాతోనే ఎట్టుకున్నావు. ఇప్పుడేటి గేదెల్ని పోగొట్టుకుంది, స్వీట్ షాప్ పోగొట్టుకుని ఇకపై నేనెట్టా బతుకుతాను, నీ కొడుకుతో ఎట్టా పని చేయిస్తానని అనుకుంటున్నావు కదూ? చూడు, రేపీ పాటికి నీ నోరు తెరుచుకుని ఉండేలా, నీ గుండె ఆగిపోయేలాగా నీ కొడుకుతో పని చేయించకపోతే నా పేరు మిఠాయి కొట్టు చిట్టమే కాదు. నిజమా? నా కొడుకుతో పని చేయించడం తర్వాత ముందు నువ్వు బతకడానికి పని ఎక్కడ దొరుకుతుందో అది చూడు. పాపం పాల వ్యాపారం, స్వీట్ల వ్యాపారం ఉంటేనే అంతంత మాత్రం బతికే నువ్వు ఏ పని లేకుండా గుడి ముందు ముష్టెత్తుకోవాల్సి వస్తుందేమో. ఆ పని మాత్రం చేయకమ్మా. ఎందుకంటే ఈ కార్పొరేటర్ కాంతమ్మ కోడలు మాధవ్ కోళ్ళం తల్లి, మాధవ్ కోళ్ళం తల్లి అని అడుక్కుంటుంటే నీకెలా ఉంటుందో ఏమో కానీ నాకు మాత్రం పరమ దరిద్రంగా ఉంటుంది. కాంతమ్మంతా గేదెల్ని పోగొట్టి స్వీట్ షాప్ మోయించి ఈ చిట్టెమని దెబ్బ కొట్టానని సంబరపడిపోక, ముందుంది ముసళ్ళ పండగ, చూసి తట్టుకోవడానికి రెడీ అయిపో. పోవే, చింత చచ్చిన పులుపు చావలేదని నీకింక పొగరు మాత్రం తగ్గలేదు. దించుతా కొద్దో గొప్ప మిగిలిన ఆ పొగర్ని కూడా ఇంకా దించుతా. తాతలు, మీ తాతలు దిగిరావాలి. నీ దెబ్బేటో ఇప్పుడు సోయించావో, ఈ చిట్టెమ్మ దెబ్బేటో రేపు సోయిస్తాను. ఒరే కోటిగా, మన బండేదిరా? అరే అక్కడ ఉందిరా, పదరా. ఒరే కోటిగా, దండం పెడతాను రే. ఇప్పుడు అవసరం ఆ బండి తీరా, ముందు నువ్వు తీ బండి. ఎక్కరా తొందరగా, ఎక్కవా అమ్మా. ఒరే స్టార్ట్ చేయి బండి, స్టార్ట్ చేయరా. చూస్తావేంటే? చూస్తావేంట్రా? బండి స్టార్ట్ చేయి. ఒరే ఏమైందిరా? ఏందిరా? మన బండి ఎవరో కొట్టేశారు బావా. కొట్టేశాడా? ఎవడరా అదే? నా బండి ఆడలు కొట్టేస్తాడా? ఎవడరా రే? ఎవడాడా? మరే కోటి బావా, మన హ్యాండిల్ ఎవరు కొట్టేలేదురా. మరి ముందున్న హ్యాండిల్ పీకి ఎరక పెట్టారా ఎవరు? మరి ఇప్పుడు ఎలా వెళ్తాం బావా? సింపుల్ రా, అది కూడా తెలియదురా ఎదవా. ఎరక పీకేసి ముందు పెట్టుకుందావా అంతే. దిగుపే దిగు రారా. హ్యాండిల్ పీకి వెనక పెడతాడు. పడుకో బావా. ఎవరు ఇటు గట్టి పెట్టాడు ఎదవా. లాగు బావా, లాగు. పడుకో. అబ్బో, అందుకే నిన్ను తాగొద్దని చెప్పింది నేను. ఎదవా పడుకో, పడుకో. లాగు లాగు లాగు. అబ్బా, అరే లోపల బయట బాడీ పార్ట్లన్నీ కళక్ కళక్కని లాగేస్తున్నాయిరా. ఎవరబ్బా? సారు మీరా? సమయానికి దేవుళ్ళ వచ్చారు సార్ మీరు. చిన్న హెల్పింగ్ చేయండి సార్ మీరు. ఏంట్రాది? ఎవరు దొంగ వెదలు సార్ ముందుండాల్సిన హ్యాండిల్ ని వెనక పెట్టారు సార్. మీరు ఆ హ్యాండిల్ పీకి కొంచెం ముందు పెట్టండి సార్. ఎందుకు సార్ కొడుతున్నారు?
కొట్టాలా కొయ్యాలా బండి ఒకసారి చూడండి రా. ముందే ఉందరా. ఎంత తాగారేంట్రా? సారు జస్ట్ క్వార్టరే సారు. క్వార్టర్ తాగితేనే ఇంత కింద కాదు సారు, ఫుల్లులో క్వార్టర్ మిగిలిందని చెప్తున్నారు సారు. ఏడ్చావులే. సరే గాని కోకిలమ్మ కుటుంబరావుల ఫోటో పెట్టావు కదా, కొంచెం హడావిడి వల్ల అది నేను చూసుకోలేకపోయాను. ఆ ఫోటో ఇప్పుడు మీ దగ్గరుందా? అయ్య బాబోయ్, సమయానికి భలే గుర్తు చేశారు సార్ మీరు. ఒరే కోటిగా, నా నడువులో ఫోన్ ఉంది, అందులో కోకిలమ్మ ఫోటో ఉంటుంది, చూపిస్తారా సార్? చూసారా సార్ కోకిలమ్మ ఫోటోని? అయ్యి బాబాయ్, మళ్ళీ ఎందుకు కొట్టారండి? అదేం ఫోటోను ఒకసారి చూడరా. ఏ ఫోటో చూపించావురా? కోకిలమ్మ ఫోటో చూపిస్తామంటే కోయిల ఫోటో చూపిస్తావురా? దొంగనబ్బా మరిదిగా. వీరనారాయణ గారు, తప్పుగా అనుకోకండి సార్, ఆడ తాగిన మాత్రం తడబడ్డాడండి. ఇప్పుడు నేను చూపిస్తానండి మీకు. చూపించరా. ఒక్క నిమిషం ఆగండి. ఫోన్ ఇటే. దొరికింది 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 దొరికింది. చూడండి సార్, కోకిలమ్మ కుటుంబరావు చిట్టి ఫోటో చూడండి. నేను చెప్తే నమ్మారా సార్? ఆ చిట్టి వాళ్ళ కూతురనే. ఇప్పటికైనా నమ్మండి సార్ మీరు. ఫోన్ బ్యాక్ సైడ్ చూపిస్తే నాకెలా కనిపిస్తుందిరా? ఫ్రంట్ సైడ్ చూపించరా. సారీ సార్, ఇప్పుడు చూడండి సార్. సార్ సారీ సార్, కింద పడింది ఏమనుకోకండి సార్. ఇప్పుడే చూపిస్తాను సార్. అయ్యో, ఇదేంద్ర ఇది మళ్ళీ పోయింది. నేను అయినా తీస్తానుగా. వచ్చింది వచ్చింది సార్. కోకిలమ్మ ఫోటో చూపిస్తున్నాను, కాకపోతే మేము ఈ లోపల నిద్రపోతా ఉంటాం సార్. మీరు చూసేయండి సార్, ఓకేనా? హలో బాబుగారు, అమ్మగారు కళ్ళు తిరిగి పడిపోయారు బాబుగారు. వాట్? అమ్మ కళ్ళు తిరిగి పడిపోయిందా? అవును బాబుగారు, డాక్టర్ గారికి ఫోన్ చేశాను. ఆమె వచ్చి చూసి పరిస్థితి చాలా ప్రమాదంగా ఉందన్నారండి. అలాగా, సరే నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. సార్ చూసారా ఫోటో? ఆ చిట్టమ్మ కోకిలమ్మ కుటుంబరావుల ఫోటో సార్. ఒరే కోటి, ఫోటో చూపితే ఏం మాట్లాడరేంట్రా? చూసి నోట్లో మాట పడిపోయినట్టు బావా. అంతేనంటవారా? ఈ వీరనారాయణరా లేదండి బావా. ఒరే కోటిగా, ఆ లాయర్ గాళ్ళలాగే
ఈ వీరనారాయణ కూడా మంత్రగాడేంట్రా కారుతో సామాయమైపోయాడు. అవును బాబు, మనం జాగ్రత్తగా ఉండాలి. అవును రోయ్ కోటి, ఈ మంత్రగాడితో కాస్త జాగ్రత్తగా ఉండాలి రోయ్. వెళ్దాం పద రోయ్, పద రా. చిట్టమ్మా, నేను మా ఇంటికి వెళ్తున్నాను. ఎందుకు డ్రైవర్ బావా? వెళ్ళి నా సర్టిఫికెట్స్ అన్నీ తీసుకొస్తాను. ఇప్పుడు నీ సర్టిఫికెట్లతో పనేంటి డ్రైవర్ బావా? లేదు చిట్టమ్మా, నిన్న నువ్వు గేదెలు పోగొట్టుకున్నా, మా అక్క వల్ల స్వీట్ షాప్ మూతపడినా అది నా వల్లే. కారణం నేనే. నా వల్లే నీకింత నష్టం జరిగింది. ఏం మాట్లాడుతున్నావు బావా? నాకు నష్టం చేసింది నువ్వు కాదు, మీ అమ్మ. అది కూడా నా మీద కోపంతో చేయలేదు, నీ మీద ప్రేమతో చేసింది. తన కొడుకు గేదెల దగ్గర కష్టపడుతున్నాడు, స్వీట్లు చేయడానికి బాధపడుతున్నాడని నిన్ను కష్టం నుంచి తప్పించడానికి ఆవిడెట్ట చేసింది. తల్లి కదా, ఆ మాత్రం ఆలోచిత్తదిలే. ఏదేమైనా ఆవిడ చేసిన దాంట్లో ఒక రకంగా న్యాయం ఉంది. ఏంటి న్యాయం ఉంది? కష్టపడితే తప్ప ఇల్లు గడవని నిన్ను కష్టపడ్డానికి దారి లేకుండా చేయడం న్యాయమా? ఏదేమైనా నా వల్లే నష్టం జరిగింది, నా వల్లే ఆ నష్టం పోడాలి. ఇంకోసారి అట్ట మాట్లాడకు డ్రైవర్ బావా. నీ వల్లేంటి నీ వల్ల? నువ్వు నేను వేరా? ఇద్దరూ ఒకటే కదా. అప్పుడు నీ వల్లే అనకూడదు, మన వల్లే ఈ సమస్య వచ్చింది, మనమే ఈ సమస్యను తీర్చుకోవాలి అనాలి. ఇంకోసారి అట్ట ఏర్చేసి మాట్లాడితే నాకేడుపు వచ్చేస్తుంది. చిట్టి 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 చిట్టి, నీకు పని చేయడానికి దారి లేకుండా పోయిందని అలా మాట్లాడానే తప్ప నిన్ను వేరు చేయాలనే ఉద్దేశంతో కాదు. సరే ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేస్తే మా అమ్మ దారిలోకి వస్తుందో చెప్పు, అదే చేద్దాం. దానికి నా దగ్గర బ్రహ్మాండమైన ఐడియా ఉంది బావా. ఏంటది? సూపర్ చిట్టి, నీ బుర్ర మామూలు బుర్ర కాదు. రేపు మనకి పిల్లలు పుడితే వాళ్ళు మనల్ని మించిపోతారు. చిప్పో బావా, మనకు అప్పుడే పిల్లలేటి. అవునమ్మా, చిన్న పిల్లల్ని ఎత్తుకుని చాలా కాలం అయినది. సంవత్సరం తిరిగేలోపు మనవన్నో మనవరాలను ఇస్తే మీ అమ్మ నేను వాళ్ళతో ఆడుకొని కాలం గడిపేద్దాం. మీరు కూడా ఏటి నాన్న? చిట్టి, ఏటి? నువ్వు అలా సిగ్గుపడుతుంటే ఇంకా ముద్దొస్తున్నావు. చిప్పో. అమ్మా 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 అమ్మా, ఏమైంది డాక్టర్? మా అమ్మకేమైంది? సారీ వీరనారాయణ గారు, పరిస్థితి మన చేదాటిపోయింది. ఏంటి డాక్టర్ గారు మీరనేది? అవును సార్, ఆవిడ షుగర్ కంట్రోల్లో పెట్టుకోవాలని, లేదంటే ఆవిడ ప్రాణానికే ప్రమాదమని నేనెప్పుడో చెప్పాను. అయినా మీరు ఇగ్నోర్ చేశారు. ఇప్పుడు ఆవిడ షుగర్ ఎంత ఉందో తెలుసా? 480. ఆవిడ స్వీట్స్ ఏది టచ్ చేయకూడదని చెప్పాను, కానీ ఆవిడ మీకెవరికీ తెలియకుండా రహస్యంగా కిలోల కిలోల స్వీట్లు తినేశారు. దాంతో ఈ పరిస్థితి వచ్చింది. లేదు డాక్టర్, అవసరమైతే ముంబైకి తీసుకెళ్తాను, అక్కడ కాదంటే యుఎస్కి తీసుకెళ్తాను. సారీ మిస్టర్ వీరనారాయణ గారు, మీకు అసలు విషయం తెలియక మాట్లాడుతున్నారు. ముంబై తీసుకెళ్లడానికి, అమెరికా తీసుకెళ్లడానికి మీ అమ్మగారికొచ్చింది ఆపరేషన్ చేసేంత పెద్ద వ్యాధి కాదు. అలా అని తేలిగ్గా తీసుకునేంత చిన్న వ్యాధి కూడా కాదండి. దీనికి కావాల్సిన ట్రీట్మెంట్ నేనిచ్చాను. చూద్దాం, అప్పటికీ రిజల్ట్ రాకపోతే మా హాస్పిటల్లో అడ్మిట్ చేద్దాం. థాంక్యూ డాక్టర్, థాంక్యూ వెరీ ఇట్స్ మచ్. ఓకే. ఆ ఒక్క మాట, మీరు రాకముందు ఆవిడ వైష్ణవి వైష్ణవి అని కలవరించింది. ఆ వైష్ణవి ఎవరు?
తను మా అన్న కూతురు డాక్టర్. అలాగా? అయితే వెంటనే అమ్మాయిని తీసుకొచ్చి చూపించండి. స్పీడ్గా రికవర్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అది తీసుకురావాలంటే చూడండి సార్, ఆవిడున్న ప్రాబ్లంలో స్పృహలోకి రావచ్చు, లేకపోతే కోమాలోనే ఉండిపోవచ్చు. అంటే ఇప్పుడు మా అమ్మ కోమాలో ఉందా డాక్టర్? అవును సార్. చెప్తే మీరు భయపడతారని చెప్పలేదు. మరి మా అన్నయ్య కూతుర్ని తీసుకొచ్చినంత మాత్రాన తను ఎలా స్పృహలోకి వస్తుంది డాక్టర్? కొన్ని వ్యాధులకి మా డాక్టర్స్ ఇచ్చే మందుల కంటే వాళ్ళు పెంచుకునే సెంటిమెంట్స్, ఎమోషన్స్, అవి ఇచ్చే ట్రీట్మెంట్సే ఎక్కువగా పనిచేస్తాయి. ఏమో, అన్నిసార్లు ఆ అమ్మాయిని కలవరించిందంటే ఆ అమ్మాయిని తీసుకురాగానే ఆ అమ్మాయి మీద ప్రేమతో కోమాలో ఉన్న బ్రెయిన్ రియాక్ట్ అవ్వచ్చు. ట్రై చేస్తే తప్పే ఉంది. ఒకసారి ట్రై చేయండి. ఆ అమ్మాయిని చూడగానే స్పృహలోకి వచ్చిందా సంతోషం, లేదా ఆమె చివరి కోరిక తీర్చిన వాళ్ళమవుతాం. ఉంటాను సార్. అమ్మని బ్రతికించుకోవాలంటే వైష్ణవిని తీసుకురావాలి. కానీ ఎక్కడుందో తెలియని వైష్ణవిని ఎలా తీసుకురావాలమ్మా? నిన్నెలా బ్రతికించుకోవాలి? నువ్వలా నూరారా నాన్నమ్మ అని పిలుస్తుంటే చిన్నప్పుడు తప్పిపోయిన నా మనవరాళ్ళు గుర్తొస్తున్నారమ్మా. వాళ్లే గనక ఉండుంటే ఇప్పుడు నీలాగే ఉండేవాళ్ళు. కాదు, అచ్చో నీలాగే ఉండేవాళ్ళు. ఇలాంటి సమయంలో నాకు సలహా ఇచ్చి సహాయం చేయగలిగేది ఒక్క చిట్టెమ్మ మాత్రమే. అమ్మా జాగ్రత్త. అలాగే సార్. నా కాళ్ళ జోడ ఎక్కడ పెట్టినాను? కోకిలమ్మా, 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 నా కాళ్ళ జోడు కనిపించట్లేదే, కాస్త చూసి పెడతావా? కోకిలమ్మా, కోకిలమ్మా, ఏంటైనదే? సిట్టే అమ్మ, సిట్టే, సిట్టే, అల్లుడు గారు, సిట్టే, కోకిలమ్మ పడిపోనది. ఏంటి కాలు సరిపడిపోయావా? సరే పైకి లేవు. అమ్మ అసలు కదలేకపోతుంది. సాయం పట్టు. అటెళ్ళు అటెళ్ళు. జాగ్రత్త. కూర్చోండి అత్తయ్య. అమ్మా దెబ్బకి తగిలిందే. అయ్యో పాపిస్తోండి, నా కాళ్ళ జోడు ఎతకమని నేనే చెప్పినాను. పాపం నా కాళ్ళ జోడు ఎతుకుతూ జారి పడిపోయినట్టు ఉన్నది.
నాన్న వేడి భయపడుకో, చిన్న దెబ్బే కదా తగిలింది, తగ్గిపోతుందిలే. అయ్యో రక్తం కార్తుంది చిట్టమ్మా, వీళ్ళు ఆయింట్మెంట్ తీసుకురా, త్వరగా ఆయింట్మెంట్ తీసుకురా. మీరేం కంగారు పడకండి అత్తయ్య, ఆయింట్మెంట్ రాస్తే తగ్గిపోతుందిలే. చిట్టి త్వరగా రా. అత్తయ్య చిట్టి వచ్చేస్తుంది, ఓర్చుకోండి. నాన్న, అమ్మా, బాబాయ్ చెప్తున్నాడే.